టర్కీలో 2 యంగ్ ఉమెన్ని హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఎంతో ఘోరంగా ఒక మనిషి చంపాడు. అతనే సెమీ సిలక్, ఒక 19-year-old బుచ్చర్. October 4, 2024 మార్నింగ్ అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ఆయిషా నూర్ని బ్రేక్ఫాస్ట్ కోసం ఇంటికి పిలిచాడు. ఆయిషా నూర్ అతనితో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అతని ఇంటికి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేసి ఆయిషా నూర్ పడుకుంది. మధ్యాహ్నం 1 గంట అయింది. అసలు ఏమైందో తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ సెమీ సిలక్ ఒక కత్తి తీసుకొని అతని గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసేశాడు. తర్వాత ఇక్బాల్ అనే ఒక అమ్మాయికి కాల్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరంటే ఇతను ఆ అమ్మాయిని 5 yearsగా స్టాక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి కాల్ చేసి బెదిరించాడు. నన్ను వాల్స్ దగ్గర కలు, లేకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను అని బెదిరించాడు. ఆ అమ్మాయి వాల్స్ దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడికి రాగానే సెమీ సిలక్ కత్తి తీసుకొని దాడి చేశాడు. ఆ అమ్మాయి కదలలేని సిచ్యువేషన్ చూసి ఆ అమ్మాయి బట్టలన్నీ తీసేశాడు. అతని దగ్గర ఉన్న ఒక బ్లాక్ లెదర్ బ్యాగ్ని ఓపెన్ చేశాడు. ఆ బ్యాగ్లో ఏమున్నాయంటే అతను బుచ్చరింగ్ చేసేటప్పుడు వాడే రకరకాల నైఫ్స్. అతని బుచ్చర్ నైఫ్స్ యూస్ చేసి ఆ అమ్మాయి బాడీని కట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి బాడీ ఎలా దొరికిందో ఆ ఇమేజెస్ బయటికి వచ్చాయి. అవి మీరెవరూ చూడలేదు, కానీ అవి ఎలా ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బుచ్చర్ యానిమల్ మీట్ని ఎలా అయితే పెద్ద 3 to 4 పీసెస్లో కట్ చేసుకొని దాంట్లో నుంచి సెల్ చేస్తాడు, అదే విధంగా ఇతను ఆ అమ్మాయి బాడీని 3 to 4 పీసెస్లో కట్ చేసి ఆ అమ్మాయి బాడీని వాల్స్ పైన అందరికీ కనిపించేలా పెట్టాడు. ఇక్బాల్కి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. సెమీ ఆ కాల్ ఆన్సర్ చేస్తాడు. ఇప్పుడు మీ అమ్మాయి సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక్బాల్ వాళ్ళ మదర్ వాల్స్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళ మదర్ వచ్చిందని చూసి ఇక్బాల్ తలని పైనుంచి కిందికి తంతాడు. ఆ తల వచ్చి ఇక్బాల్ వాళ్ళ అమ్మ కాళ్ళ ముందు పడుతుంది. ఇక్కడితో ఈ దారుణం అయిపోలేదు. సెమీ ఆ వాల్స్ పై నుంచి దూకి అతని ప్రాణాన్ని అతనే తీసేసుకున్నాడు. పోలీసులు సెమీ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎంతో ఘోరమైన పెయింటింగ్స్ దొరికాయి. ఈ న్యూస్ టర్కీ మొత్తం స్ప్రెడ్ అయింది. ఎంతో అవుట్రేజ్ వచ్చింది. ఎంతోమంది ఉమెన్ ఆ వాల్స్ దగ్గరకు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే టర్కీలో మెన్ ఉమెన్ని చంపేయడం ఒక నార్మల్ అయిపోయింది. 2024 ఫస్ట్ 6 monthsలోనే ఆల్మోస్ట్ 205 ఉమెన్ వరకు చనిపోయారు. ఇలాంటి ఒక డేంజరస్ మర్డర్ జరగడం, అది కెమెరాస్లో రికార్డ్ అవ్వడంతో టర్కీలో ఉమెన్స్ రైట్స్ కోసం చాలా ప్రొటెస్ట్ జరిగాయి. ఇలాంటి క్రైమ్స్ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది, ఆపద అన్నది ఎటువైపు నుంచి అన్నా రావచ్చు. ఒక బాయ్ ఫ్రెండ్ రూపంలో అన్నా, ఒక స్టాకర్ రూపంలో అన్నా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలాంటి స్పైన్ చిల్లింగ్ క్రైమ్ స్టోరీస్ ఇంకా వినాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.